గర్భాశయం వెలుపల పిండం పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన 34 ఏళ్ల మహిళకు మెడికోర్ హాస్పిటల్స్ లింగంపల్లి వైద్యులు అత్యవసర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. కొన్ని రోజులుగా నెలసరి ఆలస్యం కావడంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, నీరసం, అస్వస్థత బాధపడుతున్న మహిళను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో పాటు అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. పరీక్షల్లో గర్భాశయం వెలుపల పిండం పెరగడం వల్ల ఫెలోషియన్ ట్యూబ్ పగిలిపోయి కడుపులో భారీగా రక్తస్రావం జరిగినట్టు తేలింది. దీంతో వైద్యులు వెంటనే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి పగిలిన ట్యూబ్ను తొలగించి రక్తస్రావాన్ని నియంత్రించారు. శస్త్రచికిత్స అనంతరం ఐసీయూలో ప్రత్యేక చికిత్స అందించగా మహిళ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ నెలసరి ఆలస్యం కావడంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో చికిత్స అందిస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే ప్రాణాపాయాన్ని నివారించవచ్చని తెలిపారు. బాగా తట్టుకోలేనంత పెయిన్ వచ్చింది. ఇమీడియట్గా మేము ఇక్కడ హాస్పిటల్ ఉందని తెలుసుకొని వచ్చాము. అప్పటికి నైట్ 12 అవుతుంది. ఆ టైంలో భవ్య మేడం మమ్మల్ని రిసీవ్ చేసుకొని సర్జరీ చేయడం అదంతా అసలు ఆ టైంలో నాకు తెలియదు. అంటే ఇక్కడికి వచ్చే వరకే నాకు గుర్తుంది. ఆ తర్వాత మేడమే నన్ను రిసీవ్ చేసుకున్నారు. సర్జరీ ఇంకా ప్రాసెస్ అంతా మేడమే చేశారు. మీకు రెక్టిఫైడ్ ఏం ప్రాబ్లం వచ్చింది? రెక్టిఫైడ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందని మేడమే టెస్ట్ చేసి చెప్పారు. ఇక తర్వాత నేను అంటే అనెస్థీషియా ఆ మూడ్లో ఉన్నా కాబట్టి నాకేం తెలియదు. తర్వాత మా హస్బెండ్కే తెలుసు. మీ పేరు చెప్పండి. నా పేరు జీవన్, సరస్వతి కంపెనీ. యాక్చువల్గా ఏంటంటే ఈవినింగ్ టైంలో 8-9 టైంలో బాగా పెయిన్ వచ్చిందండి. సరే నార్మల్గా పెయిన్ వచ్చిందే, ప్రెగ్నెన్సీ కదా పెయిన్ వస్తుందేమో అని కంటిన్యూ నార్మల్ ఉన్నాం. సో తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పెయిన్ ఎక్కువైపోయి బెడ్ పైన పడుకొని బాగా ఏడుస్తూ ఉన్నాం. వెంటనే కార్లో తీసుకొని వచ్చేసినాం. తీసుకొస్తుంటే అప్పటికే తన బీపీ కంప్లీట్గా డౌన్ అయిపోతాం. స్వెట్ వస్తుంది, బాడీ అంతా కూల్ అయిపోయింది, ముఖం అంతా తెల్లగా అయిపోయింది. అదే కండిషన్లో తీసుకొచ్చినాడు. నాకు అర్థం అర్థమైపోయింది, సిచ్యువేషన్స్ సీరియస్గా ఉన్నాయి. టైంలో మాతో పాటు పాప ఉంది. పాప ఏడుస్తూ ఉంది. మేము సిచ్యువేషన్లోనే అసలు ఎటు వెళ్ళాలి ఏదైనా అర్థం కాకుండా మేము రోడ్డు మీద ఆగిపోయాం. పక్కకి వీరంగూడ టౌన్ దగ్గర పక్కకు బండి కార్ పక్కన పెట్టేసి అక్కడే ఆగిపోయింది. తర్వాత మా కో బ్రదర్కి కాల్ చేస్తే, అన్న ఎక్కువ అర్థమవుతుంది, ఎక్కడికి వెళ్ళాలా, ఏ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎక్కడ పోకుండా డైరెక్ట్గా మెడికల్ హాస్పిటల్కి పో అన్నాను. బ్రో మరి అంత టైం లేదు, అసలు నాకు ఏం చేయాలో అర్థమవుతుంది, ఎక్కువ అర్థమవుతుంది, నువ్వు అర్జెంట్గా వెంటనే వచ్చేయాలంటే బ్రో నేను ఇప్పుడు సడన్గా ఆఫీస్లో ఉన్నాను. నేను ఆఫీస్ నుంచి రావడానికి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. నువ్వు అంత టైం వేస్ట్ చేయకు, డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ అడ్మిట్ అయిపోవచ్చు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి నేను కొంచెం ధైర్యం చేసి నేనే నడుపుకుంటూ తీసుకొచ్చిన తర్వాత అప్పటికి తను అంటే లేవలేని కండిషన్లో ఉంది. సో మిస్సెస్ సరస్వతి 34 years ఫీమేల్, ఈఆర్కి పెయిన్ అబ్డామిన్ విత్ గిడినెస్ అండ్ హైపోటెన్షన్, అంటే బీపీ అది చెక్ చేస్తే 70/40 అనే బీపీ తోటి వచ్చారు నైట్ మిడ్ నైట్ 12:30కి. సో పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు తన కంప్లైంట్స్ ప్రకారంగా తన పీరియడ్ మిస్ అయ్యింది అని, కడుపులో నొప్పి ఆల్మోస్ట్ ఒక 2 hours నుంచి, కళ్ళు తిరగటము అలా ఉండి హాస్పిటల్కి వచ్చారు. ఎగ్జామినేషన్ చేసినప్పుడు తన బీపీ 70/40 అలా రికార్డ్ అయ్యింది. సో ఇమీడియట్గా బీపీ తక్కువ ఉంది అని చెప్పేసి ఐవీ ఫ్లూయిడ్స్ అది స్టాండ్ బై పెట్టుకున్నాము. బట్ ఐవీ ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా బీపీ ఇంప్రూవ్మెంట్ అనేది ఏమీ లేదు. ఇమీడియట్గా బ్లడ్ టెస్ట్లకి చేస్తే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావటము, ఇమీడియట్గా స్కాన్ చేస్తే రైట్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉండి రప్చర్ అయిపోవటం అండ్ హిమోపెరిటోనియం అని స్కాన్ రిపోర్ట్ వచ్చింది. దెన్ ఇమీడియట్గా మనకి దానికి కావాల్సిన బ్లడ్ అరేంజ్మెంట్స్ అవి వెంటనే చేసుకొని తనకి ఐవీ ఫ్లూయిడ్స్ అది స్టార్ట్ చేసిన తర్వాత షీ హ్యాడ్ అన్ ఇన్వాలంటరీ బాడీ మూవ్మెంట్, లైక్ ఫిట్ లాగా వచ్చి సడన్గా ఆ పెయిన్ మూలంగా షీ స్టార్టెడ్ డ్రాపింగ్ ఆఫ్ హర్ బీపీ అండ్ పల్స్ రేట్ వచ్చేటప్పటికి 160 టెకికార్డియా ఉంది. అండ్ ఇమీడియట్గా అలా ఉండేటప్పటికి వీ హ్యావ్ టేకెన్ ద సపోర్ట్ ఆఫ్ సిసి టీమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనెస్థీషియా టీమ్. ఇమీడియట్గా ఇంటిబేట్ చేయడం, బ్లడ్ అది రెడీ పెట్టుకోవడం, ఇమీడియట్గా ఈఆర్లోనే ఒక 2 pins ఆఫ్ బ్లడ్ ఎక్కించిన తర్వాత మేజర్ సర్జికల్ ప్రొఫైల్ కావాల్సిన సర్జరీకి సంబంధించిన అన్ని ఇన్వెస్టిగేషన్